హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ శృతి. ఈరోజు నేను బెంగాలీ వాళ్ళ ఫేమస్ స్వీట్ అండి ఇది రసగుల్లా. చాలా ఈజీ ప్రాసెస్లో నేను మీకు చూపిస్తాను. చాలా జ్యూసీగా ఉంటుంది కదా. ఇది స్వీట్ షాప్ స్టైల్లోనే నేను మీకు చూపిస్తాను. అందరు ఇప్పుడు మిస్ అయిపోతున్నారు కదా బయట స్వీట్స్. మనం ఈజీగా ఇంట్లోనే చేసుకొని తినేయచ్చు. దీనికి నేను 3/4 లీటర్ పాలు తీసుకున్నానండి. చిక్కటి పాలు తీసుకోవాలి, క్రీమ్డ్ మిల్కే తీసుకోవాలి. అలా అయితేనే మనకి పన్నీర్ అనేది నీట్గా వస్తుంది. పాలు చిక్కగా ఉండేటట్టుగా చూసుకోండి. ఒక్కసారి పొంగొచ్చిన తర్వాత మనం వెనిగర్ అనేది యాడ్ చేస్తాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న వెంటనే మనము స్టవ్ ఆపేసుకుంటే మనకు చూపిస్తున్నాను కదా నేను, గుల్లలుగా వచ్చేస్తుంది. అప్పుడు మనం వెంటనే స్టవ్ ఆపేసుకొని మనము ఒక వైట్ క్లాత్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. కింద ఒక బౌల్ పెట్టుకొని మనం పైన ఒక వైట్ క్లాత్ వేసుకొని ఈ పన్నీర్నంతా మనం దాంట్లో షిఫ్ట్ చేసేసుకొని పైన కూల్ వాటర్ అనేది పోసుకోవాలండి. అప్పుడే మనకి వెనిగర్ స్మెల్ ఏదన్నా ఉన్నా కానీ పోతుంది. చూసారు కదా, నేను ఇప్పుడు కూల్ వాటర్ అనేది పైన యాడ్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం వాటర్ మళ్ళీ యాడ్ చేయండి. యాడ్ చేసి మనం నీళ్ళంతా పోయేంత వరకు గుడ్డని బాగా గట్టిగా మనం పిండేసుకోవాలి. చూపిస్తున్నాను కదా నేను, మనం పన్నీర్ ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో మనం చేసుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఈ లోపల మనము ఒక బౌల్ పెట్టుకొని నేను 3/4 కప్పు చక్కెర వేసుకుంటున్నానండి. 1/4 కప్పు చక్కెర వేసుకొని 3 కప్పులు నీళ్ళు పోసుకుంటున్నాను. మనం చక్కెర అనేది పాకం అనేది రాకూడదండి, ఊరినే చక్కెర కరిగితే చాలు. చక్కెర కరిగేంత వరకు ఉండిస్తే చాలు. ఒకవేళ మన వీడియోస్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టుగానైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం చక్కెర కరిగే లోపల మనం ఈ పన్నీర్ని నేను చూపించిన విధంగా మీరు మ్యాష్ చేసుకోవాలండి. అలా మ్యాష్ చేసుకుంటే ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు మనం అలా మ్యాష్ చేస్తున్నట్టే మనకిది బాల్స్ చేసుకునే దానికి పిండి మనకి ముద్దలాగా వస్తుందండి. ఇప్పుడు విడివిడిగా ఉంది కదా పన్నీర్, ఇది మనం అలా నేను చూపించినట్టుగా మీరు 5 నుంచి 7 నిమిషాల పాటు మ్యాష్ చేస్తున్నట్టయితే మనకి బాల్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, నాకు ఇప్పుడు పిండి గట్టిగా వచ్చేసింది. ఇప్పుడు మనం చిన్న సైజ్ బాల్స్ అనేది చేసుకున్నాం. పెద్దగా చేసుకున్నట్టయితే ఇది చక్కెర పాకంలో ఉడుకుతాయి కదా మనకి, అప్పుడు ఇంకా పెద్దవి అవుతాయండి. ఒక మీడియం సైజ్ బాల్స్ చేసుకోండి. మనము గులాబ్ జామ్కి ఎలా చేసుకుంటామో ఆ సైజులో చేసుకోండి. మనం అన్ని బాల్స్ని అలా గ్యాప్స్ లేకుండా మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాల్స్ చేసుకున్నట్టయితే మనకి గ్యాప్స్ అనేది ఎక్కువ కనిపించదండి. మనకి చక్కెర కరిగిపోయింది. ఇప్పుడు నేను యాలక్కాయ పొడి వేసుకుంటున్నానండి. యాలక్కాయ పొడి అనేది ఆప్షనల్, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇది ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. ఇప్పుడు మనము ఈ బాల్స్ అన్నీ చక్కెర పాకంలో వేసేస్తాము. వేసేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. బాల్స్ అన్నీ వేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మనం అలా ఉడికించుకోవాలి. చూసారు కదా, బాల్స్ కొంచెం పెద్దగా అయ్యాయి. మనం అలా ఒకసారి మిక్స్ చేసుకొని కిందకి పైకి ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఇంకో 10 నిమిషాల పాటు మళ్ళీ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మళ్ళీ మనము ఒకసారి మిక్స్ చేసుకొని చూసారు కదా, పాకం కూడా మనకి తగ్గిపోయింది. బాగా జ్యూస్ అంతా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని అరగంట పాటు దీన్ని చల్లారనిచ్చుకోవాలండి. అలా చల్లారనిచ్చుకున్నట్టయితేనే మనకి రసగుల్లా అనేది జ్యూసీగా వస్తుంది. ఎంతో ఈజీగా చూపించేసాను కదా రెసిపీని. మనము స్వీట్ షాప్ స్టైల్లోనే ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు కదా. మీరు ఈ రెసిపీని చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పంపించండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ని. ఇలాంటి రెసిపీస్ని మీరు ఇంకా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని మీరు ట్యాప్ చేసినట్టయితే నేను పెట్టే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మీరు వెంటనే రెసిపీని చూసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.